ఇలాగ కల్కి ఆజ్ఞలో పాల్గొంటున్న వాళ్ళందరికీ అనేకమైన మహిమలు జరుగుతూ ఉన్నాయి. ఒకానొక మహిమను నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఈ డివోటీ చెప్తూ ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఎప్పుడు కూడా సిక్ అవుతూ ఉంటాడు, అనారోగ్యం చేస్తూ ఉంటుంది ఆయనకు. చిన్నప్పటి నుంచి అలాగే ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది. టెస్ట్ రిపోర్ట్స్ చూస్తే అన్ని పారామీటర్స్ కూడా నార్మల్గా ఉన్నాయన్నమాట. ఈమెకు ఎట్లాగంటే విపరీతమైన స్ట్రెస్ అయిపోతుంది. ఒకవైపు ఫ్యామిలీని చూసుకోవాలి, ఒకవైపు అనారోగ్యంగా ఉన్న ఈ అబ్బాయిని చూసుకోవాలి. బాగా టైర్డ్ అయిపోతూ ఉంది తను కల్కి ఆజ్ఞలో మొదటి చేంబర్లో ప్రార్థన చేసింది. ఎందుకమ్మా భగవాన్, ఇలాగ మా అబ్బాయి నిరంతరము అనారోగ్యవంతుడవుతున్నాడు, మీరే నాకు తెలియపరచండి అని ప్రార్థన చేసింది. తను చెప్తూ ఉన్నారు, నాకు నిద్ర పట్టిందా తెలీదు, నిద్రపోయానా తెలీదు, అయితే శ్రీ అమ్మా భగవాన్ నాకు కారణం చూపించారు. ఆమంటూ ఉన్నారు, తన అబ్బాయి తన కడుపులో ఉన్నప్పుడు తను ఎప్పుడూ సిక్ అవుతూ ఉండేవాళ్ళంట. తనకు ఎప్పుడు అనారోగ్యం చేస్తూ ఉండేది. తను గర్భవతిగా ఉన్నప్పుడు తన కుటుంబం అంతా కూడా బాగా ఇబ్బంది పట్టేవాళ్ళంట. నీకెప్పుడు అనారోగ్యమేనా, ఎప్పుడు పడుకొని ఉంటావు, నీకిదే పనేనా? అలాంటి టైంలో ఈవిడ అనుకునేదంట, ఇలాగా నా కడుపులో ఈ బిడ్డ వచ్చిన తర్వాతే కదా ఈ అనారోగ్యము, ఈ లోపల బిడ్డ పోతే బాగుంటుంది, అసలు నేను ఎందుకు ప్రెగ్నెంట్ అయ్యాను, ఈ బిడ్డ పోతే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు కంటిన్యూగా తన లోపల పోతూ ఉండేటవంట. అమ్మా భగవాన్ చూపించారు తన ఆలోచన, తన భావము ఎలాగా ఆ బిడ్డను ప్రభావితం చేసింది, ఎలాగా ఆ కారణంగా ఇప్పుడు కంటిన్యూస్ గా అబ్బాయి అనారోగ్యం చేస్తూ ఉంది ఆయనకనేది అమ్మా భగవాన్ ఆమెకు వెల్లడి చేశారు. ఆ రోజు తను గ్రహించుకోగలిగింది, తను ఎప్పుడంతా బిడ్డ వద్దు, నాకు లోపల బిడ్డ చచ్చిపోతే బాగుంటుంది అని అనుకుంటూ వచ్చిందో, గర్భంలో ఉన్న బిడ్డ ఎంత అవస్థ పడింది, ఆ బిడ్డ మనసుకు ఎంత గాయమైంది అనేది ఆ అనుభవంలో తను గ్రహించుకోగలిగింది. ఆ బిడ్డకు క్షమాపణ చెప్పింది, హృదయపూర్వకంగా అమ్మా భగవాన్ని ప్రార్థించింది వాళ్ళ అబ్బాయికి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగించమని. ఎప్పుడైతే తను వాళ్ళ అబ్బాయి అనారోగ్యానికి తనే కారణము అని గ్రహించుకుందో, అప్పటి నుంచి నెమ్మదిగా ఆ అబ్బాయి ఆరోగ్యం కూడా బాగవటం ప్రారంభమైపోయింది. తను శ్రీ కల్కి అమ్మా భగవానికి ఎనలేని కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. జై బోలో శ్రీ కల్కి అమ్మా భగవానికి.